ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కూడా అయితే వేసేసినాము కష్టపడే ఫుల్ ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. రాజ్ కుమార్ అన్న అట్లుంది ఎక్స్పీరియన్స్? ఇది ఇప్పని కూడా ఇప్పద్దు. టిఫిన్ నా దగ్గర అయితే షెల్ ఆప్ అయితే ఉంది. దానివల్ల అయితే పాయింట్స్తో అయితే నేను డ్రీమ్ చేసుకున్నాను. ఇవి మనకైతే ఇప్పుడు మిర్రర్ కూడా వాళ్ళే క్లీన్ చేయించేసినారు. చూడండి రాజ్ కుమార్ అన్న దగ్గర అయితే ఇప్పుడైతే గూడెళ్ళు అనేసి పైప్ అయితే వేస్తానమ్మా. ఇది లూజ్ కాలేదు సరిగ్గా, అలసిపోయినాడు బిడ్డ. మన బండి అయితే ఇటు సైడ్ ఉంది. మన బండిలో పైపు యాంగిల్ అయితే వేసినాము. ఇదైతే కొంచెం పైకి ఉంది, అది రౌండ్ వచ్చింది. ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. దానికి దీనికి మెజర్మెంట్ సరిపోతుందా లేదా? ఇంకొంచెం అయితే ఉంది, కష్టపడుతున్నాడు. ఓకే ఇంకొంచెమే ఎక్కువ వరకు వేద్దాం. పైకి సరిపోయిందిలే, పైకి ఎత్తేసుకో. ఓకే ఈ పక్క తక్కువ అయిపోయి అది కరెక్ట్గానే ఉంది. నువ్వే కరెక్ట్గా ఉండింది. ఎవరు లాక్కోమంటే లాగో, తిప్పు లాగు. చూడండి మొత్తానికి అయితే తాడైతే వెళ్ళేసినాము. పట్టేస్తున్నాము. ఇది ట్యూబ్ పట్టు అయితే ఎక్కువ వెయిట్ ఉంది. ఇద్దరికైతే సినిమా కనిపిస్తుంది, నాకంటే ఎక్కువ ఆయనకే కనిపిస్తుంది. లాగు నువ్వే లాగల. చూడండి కూడా అయితే వేసేసినాము కష్టపడి ఫుల్ ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. రాజ్ కుమార్ అన్న అట్లుంది ఎక్స్పీరియన్స్? ఇది ఇప్పని కూడా ఇప్పద్దు. చూడండి ఆఫీస్ దగ్గర నుంచి అయితే బయలుదేరాం 2 బండ్లు. అందరైతే డీజిల్ పెట్టించుకొని పోతా ఉన్నాడు. ఇంకా చూడండి మనమైతే కేఆర్పురం దగ్గర ఉన్నాము. అన్నది అటు ఉన్నాడు. డీజిల్ అయితే 1000 రూపాయలు కొడుచుకుంటున్నాము. అంటే మనమైతే క్లోజింగ్ టైం హోటల్, అది కూడా లాస్ట్ మిడ్ నైట్ దోశ దోశ కొడుతున్నా ఉంటున్నా ఏంది టిఫిన్ ఇప్పుడైతే వచ్చేసి మనమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాము. దోశ సూపర్ టేస్ట్. బయలుదేరదాం. ఇంకా సిటీలో అయితే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం అంతా ఖాళీగానే ఉంది. ఇంత మాత్రం ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ముందరైతే రాజ్ కుమార్ని అయితే పంపిస్తాను, ఎందుకంటే అన్నకైతే లోకల్ అనమాట, బెంగళూరు అన్నది. కాబట్టి అన్న ముందు వెళ్తా అంటే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. షార్ట్కట్లో తీసుకొని వెళ్తున్నాడు. ట్రైన్ సిగ్నల్ పడ్డది. చూడండి కార్లో మధ్యలో ఇండికేటర్లు వేసుకొని మధ్యలో దొరుకుతారు. అంత మాత్రం ఇండికేటర్లోనే వేస్తున్నారు, సంతోషించాలా. రోడ్లు అంతా ఖాళీగా ఉన్నది. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ ఒకే రోడ్ అనమాట. స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవడమే. ఇంకా రాజరాజేశ్వరి దేవస్థానం. చూడండి మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో అయితే వెళ్తున్నాం మనము. బిడిది వరకు వెళ్తాము. మనకైతే కార్లకైతే 100 స్పీడు లిమిట్, మనకైతే 80 స్పీడు. మనకి బండి కూడా 80 లాక్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. హెవీ వెహికల్స్ ట్రక్కి లెఫ్ట్లో అయితే మెయింటైన్ చేయాలా. 3 లైన్ హైవే కాబట్టి ఇబ్బంది లేదు. రైట్ సైడ్ అయితే మెట్రో. మనకి బెంగళూరు అంతా మెట్రో బాగా డెవలప్ అయింది. అయితే వచ్చేసినాం లోడింగ్ పాయింట్కి. నైట్ ఇక్కడ పెట్టుకున్నాము. బండి అయితే కాటా పైన ఉంది. కాటా అయితే వేసుకొని ఎంట్రీ చేయాలా. అయితే ఎక్కడ పోయినారు కాటా వేసైనా. కోరల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం మనము. లోడింగ్ అయితే అవుతుంది. ఇంకా కౌంటింగ్ చేసుకున్నది సెక్యూరిటీ వాళ్ళు. కింద అయితే పట్ట అయితే నీట్గా వేసినాము. హైట్ కూడా అంతే. దాని డ్యామేజ్ లేదా? వాటర్ अंदर बॉटल है बस ये
పట్ల అయితే 3 పట్ల వేసినాను. ఫస్ట్ అయితే క్లాత్ గుడ్డ పట్ట వేసిన గ్రీన్ది, దానిపైన ఎల్లో వేసిన రాజ్కుమార్ అనేది, మనది బ్లాక్ అయితే వేసిన. ఇక్కడ చూడండి మొత్తం గ్యాస్ స్టవ్లు, తర్వాత ఇవన్నీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే అలో చేయరు కెమెరా. దానివల్ల ఏమంటే సైడ్ నుంచి చూపిస్తాను. స్టవ్లు, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్లు, రైస్ కుక్కర్లు ఇవన్నీ రెడీ అవుతాయి ఇక్కడ ప్లాంట్. బట్టంతా ఒకనే వేసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఏదో 2 బాక్సులు వేయాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పెట్టమన్నారు. చూద్దాం ఏమవుతుందో చెప్తామన్నారు. అంతా ఇట్లా ఉంటుంది పంచాయతీ. ఒకనే ఎంత కష్టపడ్డా. ఇక్కడైతే లోడింగ్ ఇక్కడ పట్టేయడానికి కూడా ఎవరు లేరు. చూడండి మనకైతే కాటా పెట్టినాము. ఎంటీ వెయిట్ అయితే 4940 ఉంది. ఇప్పుడు లోడ్ వెయిట్ వచ్చేసి 6450 కేజీలు. మనకైతే నెట్ వెయిట్ వచ్చేసి ఇప్పుడు మనకు లోడ్ ఉండేది వచ్చేసి 1510 కేజీలు మాత్రమే. చూడండి, సే థ్యాంక్స్ టు కంపెనీ. ఓకే, మనమైతే బయలుదేరేద్దాము. ఇదైతే అడ్వాన్స్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంటే మనకి లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడే ఒక 3 కిలోమీటర్స్ అయితే మొత్తం గోతుల రోడ్ ఉంది. ఈ గోతుల రోడ్ అట్లా దాటుకునేస్తే మనకి ఇబ్బంది లేదు. మళ్ళీ మొత్తం హైవే టు హైవేనే. సిటీ లోపల నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. కాసేపు ఆపుకొని అక్కడైనా తినేస్తే. మొత్తం కూడా కడుక్కోవాలా బంకులోకి వెళ్ళిన తర్వాత. చూడండి మనం షెల్లో అయితే డీజిల్ కొట్టిస్తున్నాం. ఈ ట్రిప్ 89 ప్రైజు. బయట ఎంత ఉందో తెలియదు. 87 ఉండాలి. 1 రూపీ వేరియేషన్ ఉంటుంది. కొంచెం మైలేజ్ బాగా వస్తుంది అనేసి నమ్మకము ముందు నుంచి. చూద్దాం. చూడండి వేరియేషన్లో అయితే షెల్ డీజిల్ నార్మల్, తర్వాత పవర్ డీజిల్, పెట్రోల్ కూడా పవర్, నార్మల్ పెట్రోల్ ఉంటుంది. 12500. నిమిషాలు సాగుడి రీడింగ్ అయితే 3,70,211 కిలోమీటర్లు. నా దగ్గర అయితే షెల్ యాప్ అయితే ఉంది. దానివల్ల అయితే పాయింట్స్తో అయితే నేను డ్రీమ్ చేసుకున్నాను ఇవి. మనకైతే ఇప్పుడు మిర్రర్ కూడా వాళ్ళే క్లీన్ చేయించేసినారు. 3,70,211 కిలోమీటర్లు. మళ్ళీ మనం ఇప్పుడు ముల్బాగల్లో మళ్ళీ డీజిల్ పెట్టాలా, ఎందుకంటే మనకు అక్కడ ఫుల్ చేస్తేనే మళ్ళీ మనకు బార్డర్ దాకా వెళ్ళగలము. చూడండి నైట్ 11 అయితే అవుతుంది టైము. బెంగళూరులో ట్రాఫిక్ అయితే చూడండి. సిగ్నల్ ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కూడా చూడండి, గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటాయి. ఈ రాత్రి 2-3 అయితే కూడా యావరేజ్గా పోతూ ఉండొచ్చు అనమాట. సిగ్నల్ పడింది. మనం టిన్ ఫ్యాక్టరీ దగ్గరలో అయితే ఉన్నాము. మనమైతే ఇంకా కేఆర్పురం దాటేసినామంటే మళ్ళీ మనకి ఈజీగా ఉంటుంది. మన రీడింగ్ అయితే 3,70,327. ఇక్కడైతే మనం ముల్బాగల్ మనం రెగ్యులర్ కొట్టించే బంకులో అయితే వచ్చినాము. తరపలు అయితే అంతా బాగానే ఉంది. చూడండి ఇక్కడైతే బెంగళూరు చిత్తూరు బస్సు అయితే డీజిల్ కొట్టించుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన బండికి అయితే ఇప్పుడైతే మనము ఎయిర్ హార్న్ అయితే పైప్ అయితే కట్ అయిపోయింది. మొన్నంతా రెడీ చేయించినాము, కానీ దొరకలేదు. ఇప్పుడైతే మదనపల్లి నుంచి అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా కింద అయితే ఫిట్ చేసుకోవాలా.